యేసుక్రీస్తు వారు మనకి మాదిరి ఉంచుతూ ఉన్నాడు. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు, ఆయన దేవుడే కానీ ప్రార్థనాపరుడు. ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన శిష్యులు అన్నారు, లోకాసు వార్తలు మనం చూస్తాం, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు అన్నారు. ఎవరిని అడుగుతామండి నేర్పించమని? వాళ్ళు యూదులే, వాళ్ళు ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తులో ఏదో స్పెషల్ చూశారు వాళ్ళు, ఏదో ఒక ప్రత్యేకమైన ఈయన ప్రార్థనలో ఎక్స్పర్ట్ అన్నారు కనుక ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏంటి ఏ ఎక్స్పర్ట్ కానోడి దగ్గరికి వెళ్తారేంటి? ఇప్పుడు ఏదండి చిన్నపిల్లల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా చెయ్యి ఇరిగిపోయిందంటే ఆయన ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు అక్కడ కట్టేస్తారు నాయన, ఎముకల డాక్టర్ గారు ఉంటారు, అక్కడికి వెళ్ళి అంటారు. ఏ ఎక్స్పర్టో అక్కడికే వెళ్తాం. ఎవరు ఎందులో నిపుణత కలిగిన వారో అక్కడికి వెళ్ళాలి. నా దగ్గరికి వచ్చి నాకు అరబిక్ నేర్పించండి అంటే నేనే నేర్పిస్తాను, నాకేమీ రాదు. నాకు గ్రీక్ నేర్పించండి అన్నారు అనుకో, రా నేర్పిస్తానంట. కాబట్టి ఏంటంటే ఆయన శిష్యులకు తెలుసు ఈయన ప్రార్థనలో నిపుణుడు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ఒత్తిడిలో ప్రార్థన చేస్తున్నాడు, ఆయన శ్రమలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క మహిమ శిలువ పైన చాలా ప్రకాశవంతంగా బయలుపరచబడబోతున్నది కనుక ఆయన సిద్ధపడుతున్నాడు. ప్రభువా నా మార్గాలను విధిచేయి. ఆయన 2 రోజులు లేట్ చేశాడు. ఇప్పటి వరకు ఏదంటే అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, అప్పటికప్పుడే ఆయన ఇచ్చాడు. ప్రధాని కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు, ఈయన చెప్పాడు, బాగు చేశాడు. ఆయన ఏదైనా ఒక అద్భుతం చేయడానికి లేకపోతే ఏదైనా ఒక సూచక క్రియ చేయడానికి టైం తీసుకుని ఓకే నేను చేస్తాను అని కొన్ని రోజులు వెయిట్ చేయడం అనేది, కొన్ని గంటలు వెయిట్ చేయడం అనేది ఎక్కడా లేదు. ఈ ఒక్కదానికే ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇది ఆషామాషి విషయం కాదు. దేవుని యొక్క మహిమ చాలా ప్రాముఖ్యమైనది కనుక ఆయన ఒత్తిడిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఆ ఒత్తిడిలో ప్రార్థన చేస్తున్నాడు కనుక, తండ్రి దగ్గర వేడుకుంటున్నాడు కనుక, ప్రభువా నేనేం చేయాలి, నా ప్రణాళికలు ఏంటని అక్కడి నుంచి అక్కడ డివైన్ టైం టేబుల్ ఏది దేవుని దగ్గర నుంచి ఆయన అనుదిన కార్యక్రమాలు చిట్టా పొందుతున్నాడు కనుక అసలు ఉన్నాయి పట్టించుకోవట్లేదు. వీళ్ళు రమ్మన్నారు, అప్పాచెల్లెలు ఏది మా తమ్ముడు చనిపోయారు రా అన్నాడు, ఈయన వెళ్ళలేదు.